మన నగరాలను, మన జీవితాలను ఒక పురాతన, అసలు కంటికే కనిపించని శక్తి ఒకటి కాపాడుతోంది అంటే నమ్మగలరా? అవునండి, మనకు తెలియకుండానే ఒక పెద్ద సంరక్షకుడు మన వెన్నంటే ఉన్నాడు. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మన నగరాలు ఎడారిగా మారకుండా అసలు ఏది ఆపుతోంది? మన చుట్టూ ఉన్న ఈ పచ్చదనమంతా ఒక్కసారిగా మాయమైపోయి అంతా ఇసుకతో నిండిపోతే ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆ ప్రమాదం జరగకుండా మనల్ని కాపాడుతున్న ఆ అద్భుత శక్తి పేరే ఆరావళి పర్వతశ్రేణి. సరే, ఈరోజు మన విశ్లేషణలో మనం ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా భారతదేశపు పచ్చని కవచం గురించి, తర్వాత ప్రకృతి మనకిచ్చిన 3 వరాలేంటో చూద్దాం. ఆ తర్వాత ఈ కొండలపై పడిన గొడ్డలివేటు అంటే వాటికి జరుగుతున్న నష్టం, దాన్ని ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలు, ఇంకా మనందరి సమిష్టి బాధ్యత ఏంటో కూడా తెలుసుకుందాం. రైట్, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మన అసలు హీరో ఆరావళి పర్వతాల గురించి కాస్త వివరంగా చూద్దాం. ఇది కేవలం కొండల వరస మాత్రమే కాదు, దానికంటే ఎంతో ఎక్కువ. ఆరావళి పర్వతాలు ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులలో ఒకటి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయన్నమాట. ఇవి గుజరాత్లో మొదలై రాజస్థాన్, హర్యానా మీదుగా మన రాజధాని ఢిల్లీ వరకు దాదాపు 700 కిలోమీటర్లు విస్తరించున్నాయి. ఇది కేవలం ఓ రాళ్లగుట్ట కాదు, మనుషులు, జంతువులు, చెట్లకు జీవనాధారమైన ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ. సరే, ఇప్పుడు ఆరావళి మనకు అందిస్తున్న 3 వరాల గురించి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఇవి వరాలు అనేకంటే సూపర్ పవర్స్ అనొచ్చు. మనిషి కట్టాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చయ్యే 3 అద్భుతమైన వ్యవస్థలను ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చింది. మొట్టమొదటిది వరం నెంబర్ 1, గొప్ప రక్షణ గోడ. ఈ ఆరావళి పర్వతాలు మన థార్ ఎడారికి, మన నగరాలకి మధ్య ఒక పెద్ద గోడలా నిలబడతాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ ఈ ఆరావళి కొండలు లేవనుకోండి, ఏమవుతుంది? థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫానులు నేరుగా వచ్చి హర్యానా, పంజాబ్, యూపీలోని మన పచ్చని పొలాలను కప్పేస్తాయి. ఉత్తర భారతదేశం మొత్తం ఒక పెద్ద ఎడారిగా మారిపోతుంది. కానీ కొండలు ఉన్నాయి కాబట్టే అవి ఒక అడ్డుగోడలా నిలబడి ఆ ఇసుకను ఆపుతున్నాయి. అంటే భూమి ఎడారిగా మారే ప్రక్రియను ఆపడంలో ఇవి చాలా చాలా కీలకం. ఇక రెండవ ముఖ్యమైన వరం, ఇది మనకు నీటినిచ్చే ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. భూగర్భ జలాలను తిరిగి నింపడంలో దీని పాత్ర చాలా పెద్దది. మన నగరాలకు ఇది జీవనాధారం. ఈ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఫస్ట్ కొండలపై వర్షం పడుతుంది. తర్వాత ఆ కొండలపై ఉన్న రాళ్ళు, మట్టి ఒక స్పాంజ్లాగా ఆ నీటినంతటినీ పీల్చుకుంటాయి. ఆ తర్వాత ఆ నీరు నెమ్మదిగా భూమి లోపలికి ఇంకిపోతుంది. ఫైనల్గా ఢిల్లీ, గుర్గావ్ లాంటి పెద్ద పెద్ద నగరాల భూగర్భ జలాలు మళ్లీ నిండుతాయి. అంటే మన బావులు, బోర్లలో నీళ్లు మళ్లీ వస్తాయన్నమాట. ఈ కొండలు లేకపోతే ఆ నగరాల్లో తాగడానికి చుక్క నీరు కూడా దొరికేది కాదు. ఇక మూడో వరం, పచ్చని ఊపిరితిత్తులు. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన ప్రాంతాల్లో మన దేశం కూడా ఉంది కదా. అలాంటి మన దేశానికి ఇది ఒక భారీ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. చూడండి, ఆరావళి అడవులు ఏం చేస్తాయంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని మనకు కావాల్సిన ఆక్సిజన్ను అందిస్తాయి. అంతేకాదు, గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరిగిపోతున్న వేడిని కూడా తగ్గిస్తాయి. అందుకే వీటిని మన దేశానికి పచ్చని ఊపిరితిత్తులు అంటారు. మన శరీరానికి లంగ్స్ ఎంత ముఖ్యమో మన పర్యావరణానికి ఆరావళి అంత ముఖ్యం. ఈ పర్వతాలు కేవలం చెట్లకు మాత్రమే కాదు, చిరుతపులులు, జింకలు, ఇలా లెక్కలేనన్ని పక్షులకు కూడా ఇల్లు. మనమీ కొండలను నాశనం చేస్తున్నాం కాబట్టే ఆ జంతువులు వాటి ఇల్లు కోల్పోయి మన నగరాల్లోకొస్తున్నాయి. ప్రకృతిలో ఆ బ్యాలెన్స్ నిలబడాలంటే ఆరావళిని కాపాడుకోవడం తప్పనిసరి. అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్న మన సహజ కవచం ఇప్పుడు తీవ్రమైన ప్రమాదంలో ఉంది. కథలో ఈ భాగం మనల్ని నిజంగా కలవరపెడుతుంది. అవును, మన రక్షణ కవచం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అది బద్దలవుతోంది. ఈ వాక్యం వింటేనే ఎంత భయంకరంగా ఉందో గదా. కొన్ని ప్రదేశాలలో భారీ కొండలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. నిజంగా కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ వల్ల పెద్ద పెద్ద కొండలే మాయమైపోయాయి. అంటే భూమిపైనుంచి ఒక పర్వతమే కనుమరుగైపోయిందన్నమాట. ఈ విధ్వంసానికి కారణం 2 ప్రధాన విలన్లు. ఒకటి అక్రమ మైనింగ్, రెండోది హద్దులు లేని పట్టణీకరణ. నిర్మాణ సామాగ్రి కోసం కొండల్ని పిండి చేస్తున్నారు. మరోవైపు గుర్గావ్ లాంటి నగరాల్లో ఇళ్ళు, ఫామ్ హౌసుల కోసం మిగిలిన పచ్చదనాన్ని కూడా నరికేస్తున్నారు. ఈ రెండూ కలిసి ఆరావళిని నాశనం చేస్తున్నాయి. అయితే
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఆశ పూర్తిగా చనిపోలేదు. సమస్య గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. ఆరావళిని కాపాడటానికి రెండు వైపుల నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు మైనింగ్ను ఆపాలని, అక్రమ కట్టడాలను కూల్చేయాలని చాలా కఠినమైన ఆదేశాలిస్తోంది. మరోవైపు ప్రభుత్వం గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనే ఒక పెద్ద పథకాన్ని మొదలుపెట్టింది. దీని లక్ష్యమేంటంటే ఆరావళి వెంబడి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఒక పచ్చని గోడను నిర్మించడం. ఇది నిజంగా ఒక గొప్ప ఆశాకిరణం. సరే, ఇదంతా ప్రభుత్వం, కోర్టులు చూసుకుంటాయిలే అని మనం అనుకోవచ్చా? లేదు, ఇది కేవలం వాళ్ల బాధ్యతే కాదు, మనందరి కర్తవ్యం. ఎందుకంటే ఆరావళిని కాపాడటమంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ఈ పోలిక చూడండి. ఈ కొండలను నాశనం చేయడమంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం లాంటిది. ఎంత నిజమో కదా! ఆరావళి నాశనం చేయడమంటే మనకు తెలియకుండా మనకు మనమే హాని చేసుకుంటున్నాం. మన నీటిని, మన గాలిని, మన భవిష్యత్తును మన చేతులతోనే నాశనం చేసుకుంటున్నామన్నమాట. మరి మనమేం చేయాలి? ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పక్కాగా అమలు చేయాలి. అక్రమ మైనింగ్పై ఉక్కు పాదం మోపాలి. ఇక మనం పౌరులుగా వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటాలి. ఆరావళి ప్రాముఖ్యత గురించి నలుగురికి చెప్పాలి. అందరం కలిసి ప్రకృతికి వ్యతిరేకంగా కాకుండా ప్రకృతితో కలిసి సాగే అభివృద్ధికి మద్దతివ్వాలి. చివరగా ఈ ఒక్క ప్రశ్న మనందరినీ ఆలోచింపజెయ్యాలి. ఆరావళి ఒక జీవనాడి, మనందరికీ జీవనాధారం. మరి ఈ జీవనాడిని మనం కాపాడుకుందామా? ఈ బాధ్యతను మనం నిర్వర్తిస్తామా? లేక మన భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.